రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ప్రకాశం జిల్లా కంభంలో హత్యకు గురైన కదం శ్యామ్ ప్రసాద్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని 8 ముక్కలు చేసినట్లు గుర్తించారు. మృతదేహం శ్యామ్దేనని నిర్ధారించారు బంధువులు. శ్యామ్ సొంత తల్లిపైనే సెక్సువల్ హెరాస్మెంట్కి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అన్ని శరీర భాగాలను వైద్య అధికారులు DNA పరీక్షలకు పంపనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామంటున్న సిఐ మల్లికార్జున్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా ఖమ్మంలో సంచలనం సృష్టించిన కదం శ్యామ్ ప్రసాద్ మృతదేహానికి ప్రస్తుతం పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు పోలీసులు. అసలు ఈ హత్యకు గల కారణాలు అంటే ఇప్పటికీ ఆ నిందితులకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ హత్య మోటివ్ ఏంటి, ఎట్లా జరిగిందని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతం పోస్టుమార్టం ప్రక్రియ కూడా జరుగుతుంది, అసలు ఎలా చూస్తారు? మనకున్న సమాచారం మేరకు ఇతను వాళ్ళ సొంత బంధువుల్ని ఇతను సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడనేది సమాచారం ప్రస్తుతానికి తెలిసింది. వాళ్ళు కూడా బంధువులు కూడా ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి కనపడట్లేదని చెప్పేసి నైబర్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళని గతంలో సతాయిస్తుండే వాళ్ళని, అతను కూడా కొంచెం క్యారెక్టర్ కూడా బాగాలేదనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగిందని మేము ప్రస్తుతానికి భావిస్తున్నాం. ఏదేమైనా మిగతా వాళ్ళ మందులను పట్టుకున్న తర్వాత మాట ఏ విధంగా జరిగిందని చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మృతదేహం ముక్కలుగా నరికి వేయబడింది. అసలు ఎట్లా టోటల్ గా 8 పీసెస్ చేస్తున్నారండి. హెడ్ మనకి ఫేస్ క్లియర్ గా ఉంది. దాన్ని నిన్నే మన విఆర్ఓ గారు గుర్తుపట్టడం జరిగింది. అట్లాగే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ కూడా అతని ఫేస్ చూసి ఐడెంటిఫై చేశారు. మిగతా భాగాలన్నీ కూడా అతనివే 99% దాదాపు అతను బాడీ ఫ్రోచర్ లాగానే అన్ని కూడా కనపడుతున్నాయి. అతనికి యాక్చువల్గా పోలియో కూడా ఉంది, అది కూడా మనం గుర్తించడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు ఎవరన్నా అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే వివరాలు దర్యాప్తులో ఉన్నదండి, తర్వాత చెప్తాం. అంటే ఈ పోస్ట్ మార్టం నివేదిక ఎప్పటికీ వచ్చే అవకాశాలు వస్తుందండి. ఇంకా DNA రిపోర్ట్ అంతా పెండింగ్ ఉంటుందండి. ప్రిలిమినరీ PMC తీసుకుంటాం, ఇంకా DNA కూడా చేయించాల్సి ఉంది. ఇది ప్రధానంగా పోలీసు అధికారులు చెప్తున్న విషయాలు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ శరీర భాగాలు ఖచ్చితంగా శ్యామ్ ప్రసాద్ అని గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువులకు కూడా వాళ్ళు డెడ్ బాడీని ఐడెంటిఫై చేసినట్టు మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో DNA పరీక్షలతో పాటు పూర్తి నివేదిక వచ్చిన తర్వాత నిందితులను అదుపులో తీసుకుంటామని మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రకాశం జిల్లా ఖమ్మం నుంచి కెమెరామెన్ కోటితో సురేష్ ఎన్టీవీ.